ఎల్లుండి మా బావత్రు అని చెప్పగానే కొన్ని అటుకులు పంపించని మా అమ్మకి చెప్పిన. అటుకులతోని బూందీ కార అట్లనే మామిడి కారం కూడా పంపుతున్నది. కొద్దిగా అంటే ఎంత సామాన్ పంపిస్తుందేమో నాకైతే అర్థమైతే లేదు. ఎల్లుండి మా బావని కలిసినప్పుడు మరి ఎంత సామాన్ వచ్చింది ఏం కాదు అనేది తెలుస్తుంది. అది నెక్స్ట్ రాకలు అయితే చూద్దాం. మా అమ్మ సామాన్ పంపితే తెచ్చేటోళ్ళే ఉండాలి కానీ ఎంతైనా పంపుతుంది భయ్య. బైన్సా ఇటు కోతులం సైడ్ అయితే బతుకమ్మలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇలా సైడ్ అయితే తొందరగానే అయిపోతాయి. దుర్గమాత ఉన్నప్పుడే బుడ్డమ్మలు కూడా ఇలా సైడ్ వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ మన సైడ్ నిర్మల్ సైడ్ మాత్రం దుర్గమాతలు అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేటికి ఇట్లా బతుకమ్మలే గట్లా మనకు కొద్దిగా లేట్ వస్తే వీళ్ళకైతే కొద్దిగా ముందే వచ్చేస్తాయి. బతుకమ్మలు అయితే మంచిగానే అయినాయి, సూపర్. ఇక ముందడికైతే సిటీ తల్లి కూడా వాళ్ళతో కూరలు ఎత్తది. ఇప్పుడైతే స్టార్ట్ చేసింది, ఉన్న జాలని కూరలు కొడుతున్నది. మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ వాళ్ళ తమ్ముని అయితే తోలుకొచ్చిండు. రాగా స్వీట్ కూడా తీసుకుని వచ్చిండు. స్వీట్ మాత్రం సూపర్. రూమ్కి వచ్చిన తర్వాత ఒక కర్బూజా తీసుకొని మంచిగా కోసుకొని అయితే తిన్న ఉంటే మళ్ళీ మనకు 6 గంటల డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక 12 గంట బంద్ అయిపోయింది. రేపటి నుంచి 6 గంటనే ఏం రోజులో తెలియదు. 6 గంట నడుస్తుంది. ఫుల్ ఎంజాయ్గా.